आदाब दोस्तों, मैं परवेज अहमद, आप देख रहे हैं आरटी क्राइम न्यूज़। आज बालनगर डीसीपी के सुरेश कुमार आईपीएस ने बताया है कि बालनगर एसओटी और झिलमिटला पुलिस ने मिलकर 3 लोगों को गिरफ्तार किया है। ये लोग फेक गोल्ड कॉइन को असली दिखाकर लोगों को बेच रहे थे। इन लोगों के कब्जे से 28,50,000 रुपये कैश और 100 गोल्ड कॉइन भी बरामद कर लिया गया है। आइए देखते हैं आरटी क्राइम की एक खास न्यूज़। జూలై 19వ తారీఖు రాత్రి 8 గంటల సమయంలో మేము 3 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. సైబరాబాద్ ఎస్ఓటి అండ్ సైబరాబాద్ పోలీసులు సంయుక్తంగా 3 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 3 వ్యక్తుల పేర్లు కామేశ్వరరావు, ఇతను విజయవాడకు చెందిన వ్యక్తి, ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాడు. వేముల పుల్లారావు, ఇతను గుంటూరుకు చెందిన వ్యక్తి. వత్తుల సాంబశివరావు, ఇతను పల్నాడు ఏరియాకు చెందిన వ్యక్తి. వీళ్ళు 3 ఏం చేస్తున్నారంటే, వీళ్ళు ఫేక్ గోల్డ్ కాయిన్స్ ఒక 100 కాయిన్స్ దగ్గర పెట్టుకున్నారు. ఈచ్ గోల్డ్ కాయిన్ 20 గ్రామ్స్ వెయిట్ ఉంటుందని చెప్పేసి కస్టమర్స్ని ఆకర్షించి, మేము తులానికి 10,000 రూపాయలు తక్కువగా ఇస్తాం మీకు, మాకు కస్టమ్స్ నుంచి స్మగ్లింగ్ ద్వారా మేము తెచ్చుకున్నాము, మాకు తక్కువ రేట్ వచ్చింది, అందుకే మీకు తక్కువకి ఇస్తున్నాము అని చెప్పేసి వాళ్ళని ఆకర్షిస్తున్నారు. వీళ్ళు తాండూరులో ఒక మహిళతోటి టచ్లోకి వెళ్ళినారు. చాలా రోజులుగా ఆ మహిళతో మాట్లాడుతూ ఉన్నారు. ఆవిడని విజయవాడ రమ్మంటారు, కానీ ఆవిడ వెళ్ళలేకపోద్ది. తర్వాత వీళ్ళే మళ్ళీ ఒక 3 రోజుల క్రితం ఆమెకు ఫోన్ చేసి, మేము హైదరాబాద్ వస్తున్నాము, మేము అక్కడికి బంగారం తెస్తాము, కానీ మీరు కనీసం 1/2 కేజీ బంగారం కొనాలి అని ఆవిడకి షరతు విధిస్తారు. అయితే ఆవిడ దగ్గర అన్ని డబ్బులు లేవు. దాంతో ఆవిడ, వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక లేడీ, తర్వాత ఇంకా వేరే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ భర్త, ప్లస్ వీళ్ళు వస్తూ ఒక గోల్డ్ స్మిత్ని కూడా తీసుకొని వచ్చినారు. వచ్చి వీళ్ళందరూ కలిసి మా దగ్గరలో ఉన్న ఒక హోటల్లో కలిసి చెక్ చేసుకోగా అవి నకిలీ అని తెలిసింది. దాంతో మాకు ఆ కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద మేము ఆ 3 అదుపులో తీసుకొని విచారించగా, వాళ్ళ దగ్గర ఈ 100 గోల్డ్ కాయిన్లు ఈచ్ వెయింగ్ 20 గ్రామ్స్ ప్లస్ 28 lakhs ఎవరైతే ఈ విక్టిమ్స్ ఉన్నారో ఈ 2 మహిళలు, వాళ్ళకు సంబంధికులు, వాళ్ళు తెచ్చిన 28 lakh క్యాష్ ఈ అక్యూజ్ దగ్గర నుంచి మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళని ఈరోజు మేము రిమాండ్ చేయబోతూ ఉన్నాం. థ్యాంక్ యూ. అంతకుముందు వీళ్ళ మీద 7 కేసులు ఉన్నాయి. అంతకుముందు ఖమ్మంలో ఒక 2 కేసులు ఉన్నాయి, మలక్పేటలో 2 కేసులు ఉన్నాయి, గుంతకల్, గట్కేసర్, ఎల్బీ నగర్, ఇట్లా 7 కేసులు ఉన్నాయి మొత్తం. గతంలో కూడా వీళ్ళు ఇదే తరహాగా ఫేక్ కరెన్సీ లేదంటే గోల్డ్ ఫేక్ మా దగ్గర తక్కువకి మాకు గుప్త నిధుల ద్వారా దొరికిందనో లేదా మాకు కస్టమ్స్ ద్వారా వచ్చిందనో అని చెప్పేసి అమాయకుల్ని ఆకర్షించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు కొట్టడానికి ఇట్లాంటి మార్గాన్ని ఎంచుకున్నారు. సో ప్రజలందరికీ మా సూచన ఏంటంటే, ఎవరైనా ఇట్లా తక్కువ ధరకి బంగారం ఇస్తానని చెప్తే కనుక మీరు మోసపోకండి, ఆశపడకండి. అది వాళ్ళు మీ డబ్బులు కొట్టేయడం కోసం ఆడుతున్న డ్రామాని మీరు గమనించండి, అలర్ట్గా ఉండండి. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అది మా యొక్క సూచన. వాళ్ళు చెప్పడం ఇది ఫేక్ గోల్డ్, యాక్చువల్గా ఇది వాళ్ళు ఎక్కడో తయారు చేయించారు. ఇది విజయవాడలో 1,00,000 రూపాయలు ఇచ్చి ఒక వ్యక్తికి అక్కడ తయారు చేయించారు. థ్యాంక్ యూ.